ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో శివరాత్రి రోజున శివుడికి ఆవు పాలతో ఏ విధంగా అభిషేకం చేసుకోవాలో మరియు శివలింగానికి ఆవు పాలతో అసలు ఎందుకు అభిషేకం చేస్తారో మరియు ఏ దిక్కు వైపు ఉన్నటువంటి శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందో, ముఖ్యంగా ఆవు పాలతో శివుడికి అభిషేకం చేసుకునేటప్పుడు చదువుకోవలసిన మంత్రము ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా శివుడికి ఎప్పుడైనా సరే ఆవు పాలతో అభిషేకం చేసుకోవచ్చును. దాని ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయని శివపురాణంలో చెప్పబడింది. కానీ విశేషంగా శివరాత్రి నాడు శివుడికి ఆవు పాలతో అభిషేకం గనక చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందని అదే శివపురాణంలో చెప్పబడింది. అందరూ శివలింగానికి నీరు, తేనె, పాలు, పెరుగు ఇత్యాదులతో అభిషేకం చేయటం అనేది సాంప్రదాయం. వేదాల ద్వారా, పురాణాల ద్వారా, పండితుల ద్వారా సూచింపబడినది. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆవు పాలతో కొన్ని పదార్థాలను కలిపి అభిషేకం చేయటం వల్ల ఎన్నో రెట్లు ఫలితం ఉంటుంది అని, మరియు ఆవు పాలతో అభిషేకం చేసే సాంప్రదాయము మనకి పురాతనమైనది మరియు చాలా విశేషమైనది. కనుక జ్యోతిష శాస్త్రము ప్రకారము ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయటం అనేది చాలా విశేషమైనది. ఈ విధంగా శివునికి శివలింగంపై పాలు ఎందుకు పోయాలి, ఎందుకు పోస్తారు, ఎందుకు అభిషేకం చేస్తారో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం క్షీరసాగర మదన సమయములో అనేకమైనటువంటి రత్నాలు మరియు విలువైన వస్తువులు బయటికి వచ్చాయి. అందులో ఆలాహలము కూడా ఒకటి. విషము. లోక కళ్యాణం కోసం పరమశివుడు ఆ విషాన్ని స్వీకరిస్తాడు. అలా తీసుకున్నటువంటి పరమశివునికి గొంతు రంగు మారి నొప్పి రావటంతో దానిని శాంతింపజేయటానికి దేవతలు శివునికి పాలు సమర్పించారు అని పురాణాల కథ. అలాగే శివునికి విష ప్రభావము కూడా తగ్గటం కోసం ఆవు పాలతో అభిషేకం అనేది వచ్చిందని పురాణాల కథ. అప్పటి నుండి శివునికి ఆవు పాలతో అభిషేకం ఆచారంగా మారింది. ముఖ్యంగా శివునికి శివరాత్రి రోజున ఆవు పాలతో గనక అభిషేకం చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని శివపురాణము, లింగ పురాణంలో చెప్పబడినాయి. ఇక అభిషేక నియమాలు తెలుసుకుందాం. ఉత్తరం వైపు ఉన్నటువంటి శివలింగానికి ఆవు పాలు గనక సమర్పిస్తే శివునితో పాటు పార్వతీదేవికి కూడా అభిషేకం చేసినంత ఫలితం వస్తుందని లింగ పురాణ వచనం. అలాగే సోమవారము నాడు, ముఖ్యంగా సోమవారము నాడు శివలింగానికి గనక ఆవు పాలతో గనక అభిషేకం చేసినట్లయితే చంద్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పోయి చంద్రగ్రహ స్థానం అనేది బలపడి తెలివితేటలు పెరుగుతాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అలాగే ముఖ్యంగా ఆవు పాలతో గనక శివుడికి అభిషేకం గనక చేస్తే సంతోషము, సౌభాగ్యాలు కూడా పెరుగుతాయని శాస్త్రవచనం. అలాగే ముఖ్యంగా విద్యార్థులకి శివుడికి ఆవు పాలతో గనక అభిషేకం చేయించినట్లయితే చదువుకునే పిల్లలకి మెదడు చురుకుగా పనిచేసి విద్య బాగా అభ్యసిస్తారు అని శాస్త్రవచనం. కాబట్టి శివునికి
ఆవు పాలతో అభిషేకము చేయటం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏ మంత్రంతో శివునికి ఆవు పాలతో అభిషేకం చెయ్యాలో తెలుసుకుందాం. రోజు శివునికి ఆవు పాలతో ఈ మంత్రాన్ని చదివి చేసుకోవచ్చును. కానీ ముఖ్యంగా శివరాత్రి రోజున గనక ఈ మంత్రంతో గనక ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే విశేషమైన ఫలితము మరియు కోరుకున్న కోరికలు నెరవేరతాయని శాస్త్రము. మంత్రం: ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈ విధంగా మంత్రాన్ని చదువుతూ శివునికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి. 11 సార్లు, 27, 54 లేదా ఉత్తమమైన సంఖ్య 108. ఈ విధంగా ఎవరికి తోచిన సంఖ్యలో ఎవరికి ఎంత సమయం ఉంటే ఆ సంఖ్యతో, ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ మంత్రాన్ని చదువుతూ ఆవు పాలతో శివునికి అభిషేకము చేసినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రముతోనైనా సరే 108 సార్లు పఠిస్తూ స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేసుకున్న ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ మంత్రాన్ని రాసి పెట్టుకొని చక్కగా ప్రతిరోజు ఈ మంత్రంతో శివునికి చదువుకుంటూ అభిషేకము చేసుకోవచ్చును పాలతో. ముఖ్యంగా శివరాత్రి రోజున గనక ఈ విధంగా గనక చేస్తే మంచి ఫలితమే కాకుండా చంద్రగ్రహ దోషాలు పోయి ఆ చంద్రగ్రహ స్థానం బలపడి మనకి సంతోషము, సౌభాగ్యమనేవి పెరుగుతాయని శాస్త్రవచనము. సర్వే జనాః సుఖినో భవంతు.